నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత. రాయలసీమ ప్రాంత తాగు సాగునీటి అవసరాలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. గోస్పాడులో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 27 లక్షల సొత్తు స్వాధీనం. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకూడదని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సెప్టెంబర్ నెల 12వ తేదీ లోక్ అదాలత్. రాజీయ రాజమార్గమని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమర్నరాజా. సోలార్ ప్రాజెక్టు పేరిట భూముల కేటాయింపు కలెక్టర్కు విన్నవించిన బనగానపల్లె రైతులు. ఆర్ఏఆర్ఎస్ ను కాపాడాలి, మార్కెట్ యార్డ్ భూ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కు అఖిలపక్షం వినతి. కవలకుంట్లలో భారీ అగ్ని ప్రమాదం, 3 కోట్ల ఆస్తి నష్టం. శ్మశాన వాటిక ఆక్రమణకు యత్నం, కలెక్టర్ కు గుండంపాడు ఎస్సీ సామాజిక వర్గాల వినతి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ప్రముఖ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాంత తాగు సాగునీటి అవసరాలను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం పిలుపు మేరకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల భారీ మోహరింపు, బ్యారిగేట్లతో వైసీపీ నేతలను రైతులను అడ్డుకున్న పోలీసులు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వైపు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యగా భారీగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. నిరసనకారులను రెగ్యులేటర్ వద్దకు వెళ్లనీయకుండా నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు నాయకుల మధ్య భారీగా తోపులాట జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కీలక నేతలు మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి నేతృత్వం వహించారు. మేము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళితే చంద్రబాబు నాయుడుకు ఎందుకంత భయమని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. శ్రీశైల జలాశయానికి 875.9 నీటి మట్టం శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. మీరు తాగడానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్లు పెట్టుకొని రైతులకు ఇవ్వండి. ఒక 3 తల్లు 4 తల్లు ఇస్తే రైతులకు ఒక పంటను పండించుకోవడానికి అవకాశం ఉండదు. అది కాదంటే మేము ఏదో నగరీ గాలి నుంచి నీళ్లు ఇచ్చేస్తామంటే ఎస్ఆర్బీసీ మీద నీళ్ళు ఇవ్వండి. ఎస్ఆర్బీసీ నీళ్ళు ఇస్తే మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కానీ పశువులు కానీ నీళ్లు తాగడానికి చాలా బోర్లన్నీ కూడా ఫెయిల్యూర్ కావడం జరిగింది. అటువంటిది ఒక 10 రోజులు నీళ్లు పడితే ఖచ్చితంగా నీళ్లు వచ్చే అవకాశం. దాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం. కనీసం ఇరిగేషన్ మీద సరైన అవగాహన లేని నాయకులు కూడా మాట్లాడితే చాలా బాధాకరం. దాంతోపాటు అందరి నీవా చూసుకుంటే ఈరోజు కర్నూలు నుంచి ఎక్కడికో కుప్పంకు నీళ్లు పోవాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లాని రైతులందరినీ బెదిరించేసి మొత్తం ఎవరైతే మోటార్లు పెట్టుకున్నారో పోలీసులు ఎందుకు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయడం లేదు, కానీ దీనిని దౌర్జన్యం చేయడానికి మోటార్లు వెరకడానికి లేకుంటే ఇట్లా ఎక్కడన్నా చూనికి పోతే రైతులకు సంబంధించి దానిలో పోతే మాత్రం అడ్డగించడానికి మాత్రం చాలా ముందు స్పీడ్గా అంటారు. మీరు కూడా వ్యవసాయ కుటుంబం వచ్చిన వాళ్ళే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. రైతులను వాళ్ళ మోటార్లు పెరిగితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి.
భూమిలో నష్టపోయినది మేము నంది కొట్కూరు నుంచి మొత్తం ఇప్పుడు అనంతపురానికి కానీ లేకుంటే చిత్తూరు కానీ నీళ్లు పోవాలంటే మేము భూమి ఇవ్వడంతోనే పోతున్నాయి. అటువంటి నీళ్లు మా కళ్ళారా పోతున్నప్పుడు నీళ్లు వాడుకోకూడదని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం లేదు. రైతులను వాడుకున్నట్లను ఎవరిని కూడా పోలీస్ శాఖను వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మీరు రైతుల మీద దౌర్జన్యం చేయొద్దని నేను మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. పొరపాటున కూడా రైతుల జోలికి పోవద్దండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, ఈ పోలీసులతో నేను ఎంతవరకు ప్రతీకారం చేయడం, ఒక్క స్టేజ్ వరకే ప్రతీకారం చేయగలరు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ప్రతి ఒక్క రైతులు చైతన్యవంతులు చేస్తాం. మాకు జరిగే అన్యాయం, మొత్తం రాయలసీమకు జరిగే అన్యాయాన్ని, రైతులకు జరిగే అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా వివరించి చెప్పి మన హక్కును పొరపాటున మనం మాత్రం ఊరుకొని కూడా మన హక్కును కోల్పోతాం. రేపు రాబోయే కాలంలో మన పిల్లలు కూడా మనల్ని క్షమించరు. మీరు ఇప్పటికైనా మీరు ఉద్యమించండి. మీరు ముందుకు వస్తే తప్ప మేము రాజకీయ నాయకులు ఎంత మాట్లాడినా కూడా మీలో చైతన్యం లేకపోతే మాత్రం ఏం చేయలేం. కాబట్టి మీలో చైతన్యం రండి. మేము ఖచ్చితంగా దీని మీద ఇరిగేషన్ మీద మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించి మనకు మాట్లాడి జిల్లా లెవెల్లో ఒక మీటింగ్ పెట్టి అవసరం అనుకుంటే మన గ్రేటర్ రాయలసీమకు సంబంధించిన అందరి లీడర్లతో మాట్లాడి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమకు నీళ్లు వదిలిపెట్టేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేయడానుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మేమేదో పోలీసు వాళ్ళకు కూడా ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది, మీరు ఈ విధంగా మమ్మల్ని అడ్డిగేయడం చాలా తప్పు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న 3 అంతర్జిల్లా దొంగలను గోస్పాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 లక్షల విలువైన 173.54 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు మరియు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాలు, సబ్ డివిజనల్ ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో రూరల్ సిఐ శ్రీనివాసులారెడ్డి, ఎస్ఐ సుధాకర్ రెడ్డి బృందం చాబోలు మద్రసా వెంచర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన నాగలూరు ఆదినారాయణ, నాగలూరు ఏసేబు అలియాస్ తేజ, నాగలూరు శివాలను అరెస్ట్ చేశారు. నేరాల వివరాలు: ఎస్ కూలూరు గ్రామంలో జరిగిన చోరీతో పాటు జిల్లెల్ల, లింగాల, చాబోలు, దిగోపల్లి ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు నిందితులు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ సుధాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఊర్లలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని, ఊర్లకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. మనం ఈ రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ గ్యాంగ్ ని అప్రిహెండ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్ లో ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ 2025 లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్ లోనే చాలా వర్క్ చేసి పెండింగ్ లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత ఆఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయాలి అని అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, ఎక్స్పర్టీస్, మనం డిపిఓ ఐటీ కోర్స్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్ లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది ఈ పాత అఫెన్సెస్ డిటెక్ట్ చేయాలి అని. అది ప్రకారం మనం వర్కౌట్ చేసి వస్తున్నప్పుడు ఈ 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లర్స్ నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మద్రాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ సిడిఆర్ ట్రేస్ చేయడం ఇదిలో మనకి కొంచెం కనపడింది. అన్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ ని అప్రిహెండ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 3 చూసాము అంటే వాళ్ళని అరెస్ట్ చేసి మనం క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ గోస్పాడులో జూలైలో జరిగిన ఆఫెన్స్ మాత్రం కాదు, ప్రీవియస్ గా కూడా చాలా ఆఫెన్సెస్ చేసుకున్నారు అని మనకి
వి గాట్ టు నో. ఆ ఇన్వెస్టిగేషన్ లో మన డిస్ట్రిక్ట్ లో మాత్రం చూసాము అంటే గోస్పాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నంబర్ 46/25, 7/26 అండ్ 43/26 అన్ని అఫెన్సెస్ వాళ్ళే చేసుకున్నారు అని మన ఇన్వెస్టిగేషన్ మూల్యం వచ్చింది. తర్వాత రేవనూర్ పోలీస్ స్టేషన్ లో కూడా 28/25 ఒక అఫెన్స్, నంద్యాల తాలూక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 89/26 ఒక అఫెన్స్, అండ్ వల్లూర్ పోలీస్ స్టేషన్ కడప డిస్ట్రిక్ట్ అక్కడ కూడా మనకి 50/26 ఒక అఫెన్స్. ఇన్ ఆల్ టోటల్ 6 offenses అన్ని హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ ఇలాంటి అఫెన్సెస్ వాళ్ళు కమిట్ చేసుకున్నారు అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. మనం నిన్న రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొంచెం క్రైమ్ ప్రొసీడ్స్ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ ఒకటి, ఈ అఫెన్స్ కి వాడుతున్న పర్పస్ కి ఒక పర్సన్ బయట గార్డ్ చేస్తున్నారు, ఒక పర్సన్ లోపల వెళ్ళి ఈ అఫెన్స్ కమిట్ చేస్తున్నారు. అలాంటి వాడుతున్న ఈ 2-wheeler ని మనం సీజ్ చేసాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 17 tolas gold, that is 173.54 grams gold, 20 tola silver, almost 200 grams silver సీజ్ చేయడం కూడా జరిగింది. మనం టోటల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వాల్యూ చూసాము అంటే 27 lakh వర్త్ ప్రాపర్టీ ఈ 3 అక్యూజ్డ్ దగ్గర నుంచి మనం సీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఈ ఎఫెక్ట్ అయిన విక్టిమ్స్ కి త్వరగా ఇచ్చేయాలి అని కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. అది ప్రకారం రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ చూసాము అంటే నాగలూరు ఆదినారాయణ, నాగలూరు యేసుబాబు, నాగలూరు శివ అని ముగ్గురుని మనం అరెస్ట్ చేసుకున్నాము. ఈ ముగ్గురు రెసిడెన్స్ చూసాము అంటే కొత్త మాధవరం విలేజ్, ఒంటిమిట మండల్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ అన్ని కనపడుతుంది. ఇదిలో ఒక A1 నాగలూరు ఆదినారాయణ అతని మీద కడప డిస్ట్రిక్ట్ లో అండ్ తెలంగాణ స్టేట్ లో మహబూబ్ నగర్ PS లో కూడా ప్రీవియస్ హౌస్ బ్రేకింగ్ అండ్ టెంపుల్ థెఫ్ట్ ఇలాంటి థెఫ్ట్ కేసెస్ చాలా ఉన్నాయి అన్ని కూడా మనకి CCTNS ద్వారా తెలియవచ్చింది మనకి. ఇంకా కూడా మనం ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొసీడ్ చేస్తాము, క్వశ్చనింగ్ చేస్తాము. వాళ్ళు ఇలాగే వేరు అఫెన్సెస్ వేరు చోట్ల చేసుకున్నారా ఏంటి అనేది కూడా మనం ఇది తర్వాత ఈ రోజు కస్టడీకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్రొసీడ్ చేస్తాము. ఈ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా అకంప్లిష్ చేసి ఈ పాత ఆఫెండర్స్ చాలా ఆఫెన్స్ చేసుకున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. ఈ ఎఫర్ట్స్ అన్ని అప్రిషియేట్ చేసి మెన్ అందరికి, టీమ్ మెంబర్స్ అందరికి మన ఎస్పీ సార్ ద్వారా క్యాష్ రివార్డ్ కూడా అనౌన్స్ చేసుకున్నారు. అది కూడా మనం ఇప్పుడు ఇస్తాం. ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా స్వీకరించే ప్రజా అర్జీలను బియాండ్ SLAకు వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, DRO రామునాయక్, PGRS నోడల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేదే లేదని, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 4,543 ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా 76 ఫిర్యాదులు రీఓపెన్ కావడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ SLA వెళ్లడం ద్వారా జిల్లా ర్యాంకింగ్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని, అధికారులు ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా రీఓపెన్ అర్జీలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. తహసీల్దార్లు ఫిర్యాదుదారులకు సమగ్రంగా సరైన సమాధానాలు ఇవ్వకపోవడం వల్లే అర్జీలు తిరిగి రీఓపెన్ అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదుదారుడికి సరైన పరిష్కారం అందించడంతో పాటు సముచితమైన సమాధానం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలోగా జిల్లాలో పెండింగ్లో ఉన్న PGRS అర్జీలన్నిటినీ సమన్వయంతో పరిష్కరించి రీఓపెన్ అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మనం చూస్తున్నా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు దళితులకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 2.5 సంవత్సరం అవుతున్నా కూడా ఇంతవరకు దళితులకి ST సప్లాన్ నిధులు విడుదల చేసిన పాపన పోలేదు. అందుకనే మేము
డిఎస్పిఎస్ దళిత కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలి. దళిత కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే గ్రామీణ వాతావరణంలో దళిత ప్రజానికమైతేనేమి, బడుగు బలహీన వర్గాలైతేనేమి చాలా విపరీతమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. దౌర్భాగ్యమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నారు. దీనికంతా కారణము ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడమే. ఎప్పుడైతే ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఎస్సీ ఎస్టీలకైతేనేమి ఆర్థిక చేయూత ఇవ్వనంత కాలము ఈ యొక్క దళిత జాతుల ఔన్నత్యాన్ని అణగదొక్కబడుతున్నట్టు విధాన్ని మనం చూస్తున్నాము. కేవీపీఎస్సీ వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత గ్రామాలు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండలాలన్నింటిలోనూ దళిత గ్రామాలు, వాడలు వాటి అభివృద్ధి కోసం సర్వే చేయడం జరిగింది. నెల రోజుల నుంచి సర్వేల అనంతరం అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్ గారికి వినతి పత్ర రూపంలో ఏ ఊర్లో ఏ సమస్య ఉందనేది సవివరంగా తయారు చేసి వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కడప కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఈ కడప జిల్లాలో 18 మండలాలు, నంద్యాలలో 18 మండలాలు, మొత్తం 93 గ్రామాల్లో పర్యటన చేశాం. మున్సిపాలిటీలు కూడా, కాలనీలో కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీలోను మండలాల్లోనూ 93 గ్రామాల్లో చేసిన ఈ పర్యటన అనంతరం వచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా దళిత శ్మశానాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. శ్మశానాలు ఉన్న దగ్గరేమో ఆక్రమణకు గురయ్యి కొన్నింటిని శ్మశాన స్థలాలు లేక చెరువుల్లో కూడా ఈరోజు శవాలను పేర్చాల్సి వస్తుంది. అందుకని చాలా ఈ జిల్లాలో వచ్చిన చాలా తీవ్రమైన సమస్య ఏంటంటే శ్మశాన వాటికల సమస్య. కాబట్టి ప్రభుత్వం 1235 జీవో ప్రకారం ప్రతి గ్రామానికి కనీసం 2 ఎకరాలు శ్మశాన వాటికలకు ఏర్పాటు చేయాలని జీవోలు ఉన్నా ఆ జీవోను అమలు చేయకపోవడం ఫలితంగానే ఈ రోజుకి దళిత వాడలో శ్మశాన వాటికలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా దళిత వాడల సమస్యల పైన కేవీపీఎస్, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి ఆ సర్వేల ద్వారా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం, అభివృద్ధి అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. సంతోషమే, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిందే. ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో దళిత వాడలు ఎట్లున్నాయి? కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఈ రోజు వరకు కూడా దళిత పాలనకి తీసుకుపోలేదు. అంటే దళితులకు ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటిది పాలకులు చెప్పాలా. ప్రతి ఎన్నికల్లో మేము దళితులను అభివృద్ధి చేస్తున్నాం, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, వాళ్ళను అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తారు. విద్యను మీరు ఎన్నికల్లో చెప్పినటువంటిది మీరు అమలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ సందర్భంగా పాలకులకు మేము గుర్తు చేస్తున్నాం. ఎందుచేతనంటే శవాలు పూడ్చినటువంటి అదే ప్లేస్ లో మరొక శవాన్ని పూడ్చినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో పాలకులు ఏం చేశారు, ఏమి ప్రగతి సాధించారు, మీరు అభివృద్ధి ఎక్కడ చేశారు అనేటువంటిది ఈరోజు కేవీపీఎస్ గా మేము అడుగుతున్నాం. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని, వివాదాల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజ పేర్కొన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో లభించే తీర్పునకు అప్పీళ్లు ఉండదని, దీనివల్ల ఉభయ పక్షాల మధ్య కాలం, ద్రవ్యం ఆదా కావడంతో పాటు మనశ్శాంతి లభిస్తుందన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించేలా న్యాయవాదులు, కక్షిదారులకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు న్యాయమూర్తులు, లీగల్ సెల్ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలోని ఆ మెగా లోకత్లో
సివిల్ రాజీ పడ్డ కేసుల గురించి కానీ, సివిల్ కేసుల గురించి కానీ న్యాయవాద మిత్రుల సహాయ సహకారాలు కోరడం కొరకు ఈ రోజున మా మండల లీగల్ అథారిటీ తరఫున మేము బార్ అసోసియేషన్ రావడం జరిగింది. న్యాయవాద మిత్రులందరూ చాలా వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి ముందు మాకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కేసులకి రాజీ చేయడానికి, కక్షిదారులకి కన్విన్స్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మా న్యాయాధికారులు అందరం కూడా ఈ రోజున ఈ బార్ అసోసియేషన్ కి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్, గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వాలని. దానికి న్యాయవాది మిత్రులు, కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుతూ, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ పత్రికా విలేకరుల ద్వారా, ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. సోలార్ ప్రాజెక్టుల పేరుతో తమ భూములను గుంజుకొని రైతుల కడుపులు కొట్టవద్దని కోరుతూ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలానికి చెందిన బాధితులు రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా వారు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. బనగానపల్లె మండల పరిధిలోని పాతపాడు, వీరాపురం, పతేనగర్ గ్రామాల్లో ఉన్న దాదాపు 500 ఎకరాల వ్యవసాయ భూములను సోలార్ ప్రాజెక్టుకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస అనుమతులు లేకుండా దళారులు భూములు ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు బ్రోకర్లకే మద్దతుగా నిలుస్తూ తమను వేధిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ జీవనాధారమైన పంట భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సోలార్ ప్రాజెక్టు కేటాయింపు యత్నాలను విరమించుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బాధిత గ్రామాల రైతులు, రైతు సంఘం ప్రముఖ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బనగానపల్లి మండలం పాతపాడు గ్రామం, నంద్యాల జిల్లా మాది. ఇక్కడ మాకు పాతపాడు గ్రామంలో ఈ సోలార్ కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మా పొలాలు, పంట పొలాలు, పచ్చని పొలాల్లో సోలార్ టెస్టింగ్ చేస్తున్నారు. మా అనుమతి లేకుండా టెస్టింగ్ చేస్తున్నారు. గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు చర్య తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మనం ఇస్తున్నాం. పాతపాడు, మీరాపురం గ్రామంలో 2 పంటలు పండేటువంటి పొలాలను రీఎనర్జబుల్ పవర్ కోసం కానీ, అక్కడ నుంచి సోలార్ ప్లాంట్ల కోసం కానీ గవర్నమెంట్ వారు సర్వే చేస్తున్నారు. రైతులకు అనుమతి లేకుండా ఇది తీసుకోవడం మేము యాగంటి బసవేశ్వర రైతు సంఘం తరపున ఖండిస్తున్నాము. దయచేసి స్థానిక మినిస్టర్ గారు కానీ, ప్రభుత్వం గారు కానీ చర్య తీసుకుని ఇది ఇక్కడ లేకుండా ఏదైనా అనువైన చోట దీనికి ఈ సోలార్ పవర్ ప్లాంట్ కానీ, ఈ రీఎనర్జబుల్ స్టేషన్ కానీ మార్చవలసిందిగా మా రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాము. మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. రైతు అనేది భూమి మీద వారసత్వంగా వచ్చేటువంటి సంపద కాబట్టి దయచేసి ఈ ప్లాంట్ ను వేరే చోటుకు మార్చవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు, మీరాపురం, ఫతేనగర్ గ్రామాల్లో 2 కార్లు పంటలు పండి బోర్లు ఉన్నటువంటి 500 ఎకరాల భూమిలో 300 బోర్లు ఉన్నాయి. ఇటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఎలాంటి అనుమతి లేకుండా సోలార్ అవసరాల కోసం అని చెప్పేసి సర్వే చేస్తుంది. కొంతమంది బ్రోకర్లు రైతుల వద్దకు వచ్చి మీ భూముల్ని మాకు అమ్మండి, మీకు డబ్బులు ఇస్తాం, లేదంటే ప్రభుత్వం లాక్కుంటుంది అని చెప్పేసి మభ్య పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అందుకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు సహకరిస్తున్నారు. మేము జిల్లా కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అడుగుతున్నాం. బనగానపల్లె మండలంలో రైతుల అనుమతి లేకుండా 2 కార్లు పంటలు పండేటటువంటి రైతుల పట్టా భూములను బలవంతంగా సోలార్ కోసం తీసుకొని రైతుల కడుపులు కొట్టొద్దు, వాళ్ళ జీవనాధారాన్ని దూరం చేయొద్దు అని చెప్పేసి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తాత్కాలిక కలెక్టరేట్ ను తక్షణమే తరలించాలని
నూనెపల్లె మార్కెట్ యార్డులో ఒక రాజకీయ పార్టీకి కేటాయించిన 2 ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియాకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి ఇతర నాయకులు మాట్లాడుతూ 125 ఏళ్ల చరిత్ర కలిగిన RARS లో 5 ఏళ్లుగా కలెక్టరేట్ కొనసాగడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధన కేంద్రంలోని ప్రయోగశాలలు మౌలిక వస్తువులను తిరిగి రైతు సేవకే ఉపయోగించాలని కోరారు. అలాగే రైతుల భవిష్యత్ అవసరాల కోసం ఉద్దేశించిన నూనెపల్లె మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీకి కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఆ భూమిని తిరిగి మార్కెట్ యార్డుకు అప్పగించి గోదాములు, కోల్డ్ స్టోరేజ్, ఈ ట్రేడింగ్ వస్తువులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై స్పందించకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు శంకరయ్య, ఎర్రం శంకర్రెడ్డి, రాజశేఖర్, మజీద్, MC కొండారెడ్డి, నరసింహులు, షేక్ పెద్దమున్న, సోమన్న, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేమంతా కలెక్టర్ గారిని కలిసి వచ్చాం. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, మార్కెట్ యార్డును లో తెలుగుదేశం పార్టీకి 2 ఎకరాలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అట్లా ఇచ్చుకుంటూ పోతే 2 యార్డులు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు రేపు వచ్చే వైఎస్ఆర్ పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా మంచిగా 2 ఎకరాలు ఇస్తే నంద్యాల గవర్నమెంట్ స్థలాల్లో ఉండకుండా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతమంది ఈ జీవనం రద్దు చేసి రైతులకు సంబంధించిన సౌకర్యాల కోసమే దాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ ఒక విషయం. అట్లాగే కలెక్టర్ ఆఫీసు తాత్కాలిక 1 సంవత్సరం కోసం తీసుకున్న కలెక్టర్ ఆఫీసు రద్దు అది వీళ్ళు ఖాళీ చేయకుండా వల్ల సైంటిస్టులకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వాళ్ళకు పీస్ఫుల్ గా లేకున్నటువంటి సైంటిస్ట్ మొత్తం రీసెర్చ్ ఆగిపోయింది. ఈ రీసెర్చ్ ఆగిపోతే మనకి ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే కరోనా అప్పుడు మనకు ఈ మందులు రీసెర్చ్ చేసి మనకంతా మందులు ఉండబట్టే ఈ రోజు మనం అంతా బతికాం. అట్లాగే రైతులు ఈ రీసెర్చ్ జరగకపోతే రేపు రైతులు ఏమైపోతారో. ఎందుకంటే పరిస్థితి అందులో ఇది ఎలినో ఒకటి వచ్చింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పండించుకోవాలి, ఏ విధమైన పంటలు వేస్తే పండుతాయని రీసెర్చ్ చేసే వాళ్ళది ఈరోజు లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అఖిలపక్ష సంఘాల తరఫున మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి కేటాయించడానికి గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ఇచ్చిన 2 ఎకరాల భూమిని జీవోను వెనక్కి తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి ఒకటి మెమరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే RARS లో కలెక్టర్ కార్యాలయాన్ని అది తాత్కాలిక కలెక్టర్ గా కార్యాలయంగా ఉండేటట్టుగా గత ప్రభుత్వం నుంచి చెప్పారు. కానీ 5 సంవత్సరాలు గడిచినా కానీ దాన్ని అక్కడి నుంచి మార్చలేదు. కాబట్టి ఆ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇక్కడ నుంచి మార్చి ఆ కార్యాలయ భవనాలు RARS వాళ్ళకు పరిశోధన చేసుకోవడానికి వాళ్ళకి స్వాధీనం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అని దీని మీద స్పందిస్తూ మేము తొందరగానే దీన్ని ఖాళీ చేస్తామని ఆమె చెప్పడం కూడా జరిగింది. దేశానికి సమస్య అయినటువంటి RARS సంబంధించి అది శాస్త్రీయ పరిశోధనా కేంద్రం, అది రైతులకు సంబంధించి ఆ కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ అనేటువంటిది టెంపరీగా పెట్టారు. దాన్ని ఇమీడియట్ గా సంవత్సరం తర్వాత ఖాళీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ప్రయత్నాలు ఏమాత్రం చేయకపోగా ఇక్కడనే పునాది చేసుకుని ఉండేట్టుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల ఇది దేశంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యల పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది. ఇక్కడ శాస్త్రీయంగా పరిశోధనలు చేయాలంటే ఈ యొక్క డిస్టర్బెన్స్ అనేటువంటిది పరిశోధన చేయకుండా ఆటంకపరిచే అవసరం ఉంది. అట్లాగే గతంలో వచ్చేటువంటి నిధులు కూడా 1000 కోట్ల నిధులు కూడా వెనక్కిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇమీడియట్ గా దీన్ని ఈ సమస్య పైన ఇదొక సమస్య. రెండోది ఏంటంటే నూనెపల్లె మార్కెట్ యార్డు, అది ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం ఏర్పడిన మార్కెట్ యార్డు. రైతులు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు మార్కెటింగ్ గా ఆహార వస్తువులకు రేటు వచ్చే విధంగా చూస్తున్నటువంటి వాళ్ళు. అట్లాంటి మార్కెట్ యార్డును ఈ రోజు 2 ఎకరాలను, ఆ 2 ఎకరాలు కూడా నూనెపల్లెలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు 2 ఎకరాలు 60 కోట్ల ప్రాపర్టీ, అది 60 కోట్ల ప్రాపర్టీని 2 ఎకరాలను, ఆ 2 ఎకరాల భూమిని సంవత్సరానికి ఎకరాకు 1000 రూపాయల లీజు కింద 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇది ఎక్కడ కూడా ఈ విధంగా రైతుల భూములను రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరగలేదు. నంద్యాలలో మాత్రం ప్రత్యేక పరిస్థితిగా ఇవ్వడం జరిగింది. ఈ రీత్యా మేము కోరేది ఏమిటంటే ప్రధానంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారిని, అట్లాగే మంత్రి గారు ఫరూక్ గారు గాని, అట్లాగే కలెక్టర్
కలెక్టర్ గారు కానీ లేదా సెంట్రల్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గానీ ఈ విషయంలో ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేసే విషయంలో, అట్లాగే మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం ఏదో ప్రారంభించామన్నారు. ప్రారంభించినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు తీసేయాలంటే. కాబట్టి ఇమీడియట్ గా జీవనం రద్దు చేయాలని చెప్పి మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని కూడా ఐక్యవేదికగా ఏర్పడి ఓ ప్రజా ఆందోళన ప్రారంభించాం. బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని కోవెలకుంట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్ 2 సంచుల తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న కార్మికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న వందలాది మంది కార్మికులు సురక్షితంగా బయటపడడంతో తీవ్ర ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సంచుల తయారీ మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మిషన్లు పనిచేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులందరూ సురక్షితంగా బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. అది చాలా ఊరటనిచ్చే అంశం. అయితే పరిశ్రమలోని సంచుల తయారీ మిషన్లు, ముడి సరుకు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కోవెలకుంట్లలోని పాలిమర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే పోలీస్ బృందంతో కలిసి స్థలానికి చేరుకున్నాం. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశాం. కార్మికులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సిఐ హనుమంత నాయక్ తెలిపారు. ఉదయం సుమారు 9:30 గంటలకు ఈ కోయలకుంట్ల గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ ఫ్యాక్టరీ యూనిట్ 2 నందు మంటలు వ్యాపించినాయని చెప్పేసి తెలియజేయడంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రింటింగ్ మిషనరీ ఏదైతే ఉన్నాయో కొత్తగా ఒక 2 ఉన్నాయి ఆన్లో. ఆ సమయంలో ఆపై ఉండేటివి 2 మిషనరీలు ఉన్నాయి ప్రింటింగ్. ఈ ఆపై ఉండేటివి 2, ఆన్లో ఉన్నటువంటి 1 పూర్తిగా కాలిపోవడం జరిగింది. 1 మాత్రం పార్షియల్గా కాలింది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొంత మెటీరియల్ కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ మిషనరీ ఏదైతే ఉందో దానిపైనే స్లాబ్ పైన ప్యానెల్ ఉంది. ఈ రేకులు ఉన్నటువంటి వాటి పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ కూడా అన్ని కూడా మిల్ట్ అయిపోయినాయి. సంబంధించిన ఓనర్ సూర్యనారాయణ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాలిమర్స్ యూనిట్ 2లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 2 ఆటోమేటిక్ ఆన్లైన్ ప్రింటింగ్ మిషన్లు, 2 మాన్యువల్ ప్రింటింగ్ మిషన్లు, ఎయిర్ కంప్రెషర్లు, దానికి తగిన విడిభాగాలన్నీ డ్యామేజ్ కావడం జరిగింది. పైన రూఫ్ టాప్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అంతేకాకుండా రూఫ్ టాప్ లో ఉన్న సోలార్ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఇదంతా వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి అంచనా వేస్తారు. కానీ ప్రస్తుతం మేము అనుకోవడం అయితే 3 crores బిలో 3 crores డ్యామేజ్ ఉంటుందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాము. దాదాపు ఈ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇప్పుడు 35 కోట్లు కావాలా. ఎందుకంటే ఇందులో మిషనరీ చాలా ఉంటుంది. సర్కులర్ వీవింగ్ మిషన్లు 40 ఉంటాయి. టేప్ ప్లాంట్, తర్వాత ఆన్లైన్ స్టిచింగ్ మిషన్లు అన్ని చాలా ఉంటాయి కాస్ట్. ఇదంతా కలిసి పూర్తి డ్యామేజ్ అయితే కింద 35 కోట్లు కావాల్సి వస్తుంది. ఇప్పుడు పాక్షికంగా డ్యామేజ్ అయింది కాబట్టి ఒక 3 కోట్ల వరకు
నష్టం అని మా అంచనా, మా ప్రాథమిక అంచనాగా మేము ఎవరికి ఏం గాయాలు కాలేదు, ఏం డ్యామేజ్ లేదు. ఒక బిల్డింగ్ మిషనరీ డ్యామేజ్ తప్ప మనుషులకైతే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. వర్కర్స్ ఎంతమంది పనిచేస్తారు? వర్కర్స్ దాదాపు మా సంస్థలో 200 మంది పనిచేస్తారు, 200 మంది పైన పనిచేస్తారు. అప్పుడు కనీసం అంటే ఫ్లోర్ మీద ఒక 50 మంది. మండల పరిధిలోని గుండంపాడు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికకు వెళ్లే దారిని పునరుద్ధరించి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గం ప్రజలు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న శ్మశాన వాటికకు సరైన బాట లేకపోవడంతో ఇటీవల గ్రామస్తులందరూ కలిసి శ్రమదానంతో రస్తా ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న లక్ష్మీ కాంతారెడ్డి, నరసింహారెడ్డి అనే వ్యక్తులు ఈ పనులను అడ్డుకోవడమే కాకుండా శ్రమదానంలో పాల్గొన్న వారిని తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని, ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శ్మశాన వాటిక ద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, అడ్డుపడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని ఎస్సీ కుటుంబాలకు రక్షణ కల్పించాలని వారు వినతి పత్రంలో వేడుకున్నారు. నంద్యాల జిల్లా సిరివేల మండలం గుండంపాడు గ్రామం సార్ మాది. గుండంపాడు గ్రామంలో మాకు 100 సంవత్సరాలు దగ్గర మా ఊరు పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల నుంచి కూడా మాకు వాగు పరంబోకు సర్వే నెంబర్ 149 లో మాకు వాగు పరంబోకులో శ్మశానానికి స్థలం కేటాయించినారు. అప్పటి నుండి కూడా మేము అక్కడనే అంత్యక్రియలు చేస్తున్నాం. మా పితరులను వాళ్ళు అలా అప్పటి నుండి కూడా ఒకటే స్థలం, అప్పటి నుండి కూడా అక్కడనే అంత్యక్రియలు చేస్తున్నాం. ఏంటంటే అప్పటి నుంచి కూడా మాకు దారి కూడా లేదు. అప్పటి నుంచి కూడా ఏంటంటే మేము అప్పుడు మెట్ట పొలాలు ఉండడం వలన మేము అట్లనే వెళ్ళిపోయి అంత్యక్రియలు చేస్తుంటాం. రాను నీళ్లు కేసీ కెనాల్కి నీళ్లు వచ్చి అదెల్లా వరిమల్ల అవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వరిమల్లలోనే అలానే కింద పడి మీద పడి ఒక్కోసారి శవాలను మోసుకెళ్తుంటే ఆ శవాలు కూడా పొలాలలో పడిపోయి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మోసుకొని పోవడానికి కూడా జనాలు రాక ఇబ్బంది పడుతున్నాము. ఆ విధంగా జరుగుతుండడం వల్ల మేము అందరం కలిసి ఎస్సీ కాలనీ వాసులం, మేము అందరం ఎస్సీ కాలనీ మాది కులానికి చెందిన వారం. మేము అందరం కలిసి శ్రమదానం చేసుకొని ఆ దారి వెంట రోడ్డు చిన్న మట్టి వేసుకొని రోడ్డు వేసుకొని శ్మశానంలో పెరిగిన చెట్లు అన్నిటినీ తొలగించి మొత్తం చదువు చేసుకొని శ్రమదానం అంటే మేము సొంతంగా ఇంటికి ఇంత డబ్బులు వేసుకొని ఊర్లో అందరం ఎస్సీ కాలనీ గుండంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ వాళ్ళందరము 300 కుటుంబాలు దగ్గర ఉన్నాయి. అందరం కూడా మేము తలా ఇంత ఇంటికి వేసుకొని అందరం వెళ్ళి అక్కడ శ్రమదానం చేసుకొని అంత చదువు చేసుకున్న తర్వాత అక్కడ ఉండే పొలంగల వాళ్ళు లక్ష్మీకాంతారెడ్డి, నరసింహారెడ్డి అనే వ్యక్తులు వచ్చేసి ఇప్పుడు మా సమాధుల స్థలంను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మా వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళని అడ్డగించి ఇక్కడికి రాకూడదు అని ఎవరిని చూసినా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా మాకు శ్మశానం ఇది మీరెందుకు వస్తారని చెప్తే వాళ్ళ మీదకి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తారు. మేము అప్పటి నుండి కూడా అదే స్థలంలో సమాధులని పెట్టుకొని ఉన్నాం. అంటే అప్పటి నుండి కూడా అంత్యక్రియలు భూస్థాపితాలు అక్కడ జరిగి ఉన్నాయి. అంతే తప్ప మేము వేరే వాళ్ళ పొలంలోకి మేమైతే వెళ్ళలేదు. కానీ వాళ్ళే మా పొలంలోకి మొత్తం శ్మశాన స్థలం మొత్తం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి కలెక్టర్ మేడంకి అర్జీ ఇచ్చినాము. వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారి ద్వారా దాన్ని త్వరగానే పరిష్కారం చేసి మాకు ఆ సమాధుల స్థలం ఆక్రమణకు గురి కాకుండా, అలాగే మా ఇళ్లలో వారిని భయభ్రాంతులకు గురి కాకుండా శ్మశాన స్థలంను గట్టిభద్రం చేసి మాకు న్యాయం చేయగలరని మేము మనవి చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత. రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. గోస్పాడులో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 27 లక్షల సొత్తు స్వాధీనం. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకూడదని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. సెప్టెంబర్ నెల 12వ తేదీ లోక్ అదాలత్. రాజీయ రాజమార్గం అని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా.
సోలార్ ప్రాజెక్టు పేరిట భూముల కేటాయింపు కలెక్టర్కు విన్నవించిన బనగానపల్లె రైతులు. RARS ను కాపాడాలి, మార్కెట్ యార్డ్ భూ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు అఖిలపక్షం వినతి. కవలకుంట్లలో భారీ అగ్ని ప్రమాదం, 3 కోట్ల ఆస్తి నష్టం. శ్మశాన వాటిక ఆక్రమణకు యత్నం, కలెక్టర్కు గుండంపాడు ఎస్సీ సామాజిక వర్గాల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.